जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। सर जैसे आप कह रहे हैं कि ఈ కన్నీళ్లు ఎవరు తుడవాలి? వాళ్ళ కష్టాలు ఎవరు తీర్చాలి? ఓటేసి గెలిపించడమే నిజంగా పాపమా? కాళ్ళు పట్టుకున్నా కనీసం కనికరించరా? పెద్దోళ్ళైతే ముందే నోటీసులు, మరి పేదోళ్ళు చేసిన పాపం ఏంటి? ఎటు చూసినా కన్నీళ్ళు, ఎవరి మాటలు విన్నా అరణ్య రోదన. స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ హైడ్రా స్పీడ్ పెంచింది. సరిపోదా ఆదివారం అంటూ ఒక్కరోజే దాదాపు 44 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్చేసింది. హైడ్రా కూల్చివేత పర్వం కొనసాగుతుంది. హైదరాబాద్ పై హైడ్రాజన్ బాంబ్తో తన పంజా విసురుతోంది రోజు రోజుకి. వినాయక చవితి భారీ వర్షాల నేపథ్యంలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ ఫామ్లోకి వచ్చింది హైడ్రా. అమీన్పూర్, కుకుట్పల్లిలో ఆక్రమణలు ఎన్నో కూల్చేశారు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చేప్పుడు పుల్ల కొడతారండి. నేను లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్, దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్ది టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమీ చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను హైడ్రా బుల్డోజర్ రోడ్లపైకి వస్తుంటే కబ్జాకూర్ల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అక్రమ కట్టడాలను చూస్తుండగానే నేలమట్టం చేస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పేదోడి విషయంలో ఎందుకంత కట్టుగా ప్రవర్తిస్తున్నారు? కట్టుబట్టలతో బయటికి పంపించడం వల్ల మీకొచ్చే లాభం ఏంటి? కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? ఆవిడ మాటల్లో ఆవేదన. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఆ ఫ్యామిలీ నిజంగా ఏం పాపం చేసింది? ఎవరి తప్పు అని ఆ మహిళ అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? హైడ్రానా, లేదా హైడ్రాని ఎంకరేజ్ చేస్తున్న ప్రభుత్వానిదా? ఎవరో ఒకరైతే సమాధానం చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, తన భార్య నిండు నెలలతో ఉందని చెప్పిన ఇల్లు కూల్చేశారని ఓ యువకుడు తన ఆవేదనను వ్యక్తం చేయడం నిజంగా సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది. ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. ఇలా హైదరాబాద్ లో ఏ మూలకు వెళ్ళినా గడిచిన 2 నెలలుగా ఇలాంటి బాధలే వినిపిస్తున్నాయి, ఇలాంటి అకృత్యాలే కనిపిస్తున్నాయి. కూల్చేసి పక్కకి వెళ్దామని చూస్తున్నారు తప్ప ఎవరు కూడా రోడ్డున పడ్డ వారి కుటుంబాలను మాత్రం పట్టించుకోవట్లేదు. హైడ్రా లక్ష్యాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ జరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి వేరు. హైడ్రా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ చెబుతున్నది మీడియాకి చెప్తుంది, ప్రజలకు చెప్తుంది, చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. నిన్న జరిగిన నల్లకుంటలో పగలగొట్టిన కానీ లేదా అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో పగలగొట్టిన డెమాలిష్ చేసిన విషయం కానీ మనం నిన్న జరిగిన సంఘటనల పరిశీలన తీసుకున్నట్టయితే స్వయంగా హైడ్రా కమిషనర్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ప్రత్యక్షంగా కొన్ని రోజుల క్రితం కూడా మనకి క్లియర్గా క్లారిటీ ఏమిచ్చారంటే, నివసిస్తున్న ఎవరైతే ఆక్యుపై చేసుకొని నివాసం ఉంటున్నారో వాళ్ళని మేము డిస్టర్బ్ చేయము అని క్రిస్టల్ క్లియర్గా హైడ్రా కమిషనర్ గారు చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ లక్ష్యం హైడ్రా లక్ష్యాన్ని అభినందిస్తూనే లక్ష్యం సాధించాలంటే హైడ్రా కొన్ని స్ట్రాటజిక్ మూమెంట్ ఉండాలా, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలా, ఒక హ్యూమన్ యాంగిల్ ఉండాలా. అది లోపిస్తా ఉంది. నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే నల్లకుంటలో ఒక గర్భిణీ స్త్రీ రోధిస్తుంది వీధి మీదకి వచ్చి. వాళ్ళు ఏం అడిగారు? వీళ్ళు నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు హైడ్రా వాళ్ళు నోటీసే ఇవ్వలేదని చెప్తున్నారు. నోటీస్ కాదు కదా, ఇంటిమేషన్ కూడా లేదంటున్నారు. అట్లీస్ట్ 1 గంట 2 గంటలు టైం ఇస్తే ఉన్న సామాన్ తీసుకెళ్లి రోడ్డు మీద బయట పెట్టుకుంటాం అంటున్నారు. దానికి కూడా అవకాశం ఇవ్వరా? ఇదేనా హ్యూమన్ యాంగిల్ అంటే హైడ్రా? ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయితే లక్ష్యం దెబ్బతింటదని నేను ఇంతకుముందు చాలా టీవీ ఛానల్స్లో చెప్పాను. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. టైం ఇస్తే సామాన్ బయట పెట్టుకుంటే తప్పేంటి? రెండోది, హైడ్రా కమిషనర్ గారికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న డిమానేషన్ చేస్తున్న అధికారులకి సమన్వయ లోపం ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. నోటీస్ ఇచ్చామని వాళ్ళు అంటారు, ఏ ఒక్కరికి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు. మూడోది, ఫస్ట్ ప్రయారిటీ అయింది, సెకండ్ ప్రయారిటీ అయింది. నాలుగోది, ఆదివారం వస్తే అమ్మూ ఆదివారం అని హైదరాబాద్ ఉలిక్కి పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? మొదలుగా ఏ ఆదివారం లేదా ఏ సాటర్డే ఏ ఏరియాలో ఏ ఇళ్ళు లేకపోతే ఏ బిల్డింగ్స్ డిమాలిష్ చేస్తామని ట్రాన్స్పరెంట్గా ముందుగా ఎందుకు పబ్లిష్ చేయరు? చేసినందువల్ల వాళ్ళు తగిన ఏర్పాట్లు ఆ బాధితులు చేసుకుంటారు కదా, అవకాశం కూడా ఇవ్వాలి కదా. అది కదా హ్యూమన్ యాంగిల్ అంటే. ఇక మేము ఏదైనా చేస్తాం,
మా ఇష్టం వచ్చి చేస్తాం, హైదరాబాద్లో మేము మాదే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు గుర్తు చెప్పే రోజులు వస్తాయి. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు మీరు? హైడ్రా ఏంటి అనే సిద్ధాంతాలు లేవు. మేము గరీబోలు ఎదుర్కోమంటారు, గరీబోలు కొడుతున్నారు. నిరుపేదలు ఎదుర్కోవాలి, నిరుపేదలు కొడుతున్నారు. ఒక మహబూబ్ నగర్ ఆమె నిన్న ఆమె వేసుకుంటూ కూర్చుంది, వరంగల్ ఆమె ఇక్కడ బాధపడకుండా కూర్చున్నాడు. నిరుపేదల వాళ్ళు 1 గంట 2 గంటలు 4 గంటలు టైం ఇస్తే మిమ్మల్ని ఏమవుతుండే? పట్టాదారులకు పట్టాదారులకు నష్టభాగం కట్టేయాలని నిన్న ఏదైతే మీరు డిమాండ్ చేసిరో ఆ నిరుపేదలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉండాలి. నిరుపేదలను పడేసి మేము కొట్టేస్తాం, వెళ్ళిపోతాం, మా పని అయిపోయిందని చెప్పి ఇది చేయడం అన్యాయం. ఇది అందుగురించి నేను నల్ల చెరువు విషయం చెప్తున్నాను. ఆ చెరువును డెవలప్ చేయాలి. 17 నుంచి నేను తీసుకొస్తా ఉన్నాను. టీడీఆర్ ఇవ్వమని చెప్పి అధికారిక ఆదేశాలు అధికారిగా అడిగాం. వాళ్ళు లోకల్ వాళ్ళు ఏమన్నా పట్టదారులు ఏమో కోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళడం, మాకు నష్టపరాన్ని ఇచ్చేసి మీరు తీసుకొని వాళ్ళు చెప్పడం, దానికి కోర్టు అనుకూలంగా పట్టదారులకు అనుకూలంగా వాళ్ళకి ఇవ్వడం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కబ్జాలు ఎట్లా అంటారు? సో ఇది పరిస్థితి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా, సామాన్యుడి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి.